మాటండి. కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట, "నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు. నేను చాలా దురదృష్టవంతురాలిని. అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు" అని. అప్పుడు సుఖం నవ్వుతూ ఇలా జవాబిచ్చిందట, "అయ్యో! అదృష్టమంతా నీదేను. నిన్ను పొందినవారు తమ వారందరినీ తలుచుకుంటారు. అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు. నన్ను పొందినవారు తమ వారినే కాదు, తమని తామే మర్చిపోతుంటారు" అని సమాధానం ఇచ్చిందట. ఇది గూడా నిజమే గదా! మీరేమంటారు? మాటండి. లోకం ఏదైనా సాధించాక గుర్తిస్తుంది. అదే కుటుంబం మనం ఏదో సాధిస్తామని ఎదురు చూస్తుంది. అదే ప్రేమనుకోండి, మనం ఏదైనా సాధిస్తే బాగుండు అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. కానీ మనం ఏదైనా సాధించగలం అనే నమ్మకాన్ని మాత్రం మనకు ఒక్క స్నేహమే అందిస్తుంది. మీరేమంటారు? మాటండి. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మన చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, గౌరవించు. ఒంటరితనాన్ని నవ్వుతో జయించాలి. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించాలి. ఒక్క గుండెలోనైనా సరే చెక్కు చెదరని స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. మీరేమంటారు? మాటండి. మనం కొందరి విషయాలల్ల బాధపడుతూ ఉంటాం. అది ఎలాంటి విషయాలల్ల అంటే, మన స్నేహాలు గానీ, చుట్టాలు గానీ, చుట్టుపక్కల వాళ్ళు గానీ, బంధువులు గానీ, తెలిసిన వాళ్ళు గానీ, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే మనతో మంచిగా ఉంటారని మనం బాధపడుతూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ ఎవ్వరికీ తెలవని విషయం ఏంది అంటే, వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే మనం వెలుగునిస్తున్నాం. అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడే మనం వాళ్ళకు గుర్తు వస్తున్నామని సంతోషించాలి. మనం వాళ్ళకి వెలుగిస్తున్నాం గదా! మన వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు గదా! మరి మీరేమంటారు? మాటండి. మనం 2 పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటలోని భావాలను ఎదుటవారు అర్థం చేసుకోలేరు అని నీకు అనిపించినప్పుడు. మాటల అవసరం లేకుండానే ఎదుటవారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. అవి 2 గూడా మనకి మంచిదే. ఆ 2 గూడా మనం మౌనం వహించాల్సిందే. మీరేమంటారు? మాటండి. ఒక్కటి మాత్రం నిజం. జీవితంలో సంతోషానికి పొంగకండి. అదే దుఃఖానికి బాధపడకండి. కష్టానికి అస్సలు తల వంచకండి. కన్నీళ్ళకి కరగకండి. భయానికి బెదరకండి. బంధాలను మరవకండి. అందరినీ నమ్మకండి. ఎవరికి లొంగకండి. అప్పుడే నీదే విజయం. చివరి వరకు మనదే విజయం. మీరేమంటారు? మాటండి. ఆడవాళ్ళ మీద ఎన్నో జోకులేసే ప్రతిదానికి ఆధారపడేది మాత్రం వాళ్ళ మీదే. ఎలా అంటారా? దాహం వేస్తే గంగ, ఆకలి వేస్తే అన్నపూర్ణ, ఉద్యోగానికి విద్య, ఖర్చుకి లక్ష్మి, మనసుకి శాంతి. అంతేనా? ఉదయం ఉష, సాయంత్రం సంధ్య, ఆపై ఆత్మీయతను పంచడానికి అమ్మ, భార్య, అక్క, చెల్లి కావాలి. నిజమే కదా! మీరేమంటారు? మాటండి. కొంతమంది ఇళ్లల్లో ఆడపిల్ల పుట్టగానే ముఖం మార్చుకొని చూస్తారు. తనకే తెలియదు నవ్వుతుంది పాప. పెరిగి కొద్దీ భారం అనుకుంటారు. సర్దుకుపోతుంది. పాలు తాగడం మానేయగానే కష్టాలు పడడం నేర్పుతారు. అలవాటు చేసుకుంటుంది. ఎవరినో తెచ్చి నీ జీవితం అంటారు. తల వంచుతుంది. కష్టాలు పెట్టినా ఓర్చుకుంటుంది. ఎంతో నొప్పిని అనుభవిస్తుంది. ఒకరికి జన్మనిస్తుంది. ఇటు తల్లిగా, అటు భార్యగా, ఇటు కూతురుగా జీవితాన్ని ఇచ్చేస్తుంది. మీరేమంటారు? మాటండి. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడవలసిందల్లా తియ్యగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైందే కానీ నిజాన్ని చూపడంలో
ఎప్పుడూ భయపడదు. మీరేమంటారు?